చక్కటి ఒక ఉపమానము చెప్తాను. పూర్వకాలంలో ఒక మహారాజు అంటే లోకాలను పాలించేవాడు, చాలా గొప్పవారు, శరీరం గొప్పది కదా, ఆయన అందరూ గౌరవిస్తుంటారు. ఆయన వృద్ధాప్యం వచ్చింది, ఎందుకో కొంచెము రోగగ్రస్తుడి శరీరాన్ని వదిలేసేసినాడు. సామంత రాజులంతా ఏడుస్తున్నారు, ప్రజా ఈ లోకమంతా పరితపిస్తున్నారు. మంచి పుణ్యపురుషుడు, మహనీయుడు, పుణ్యపురుషుడు, అయ్యయ్యో ఈయన చనిపోయినాడు కదా, ఈయనుంటే ఇంకా ధర్మస్థాపన ఇంకా బాగా జరుగుతూ ఉండేది, అధర్మపరులు లేకుండా ధర్మస్థాపనమై ఉండేది. అట్టి మహాపురుషులు ఎవరు పుట్టుతారా, ఈ మహాపుణ్యపురుషుడు పోయినాడు, ఇంకా కలి రాకుండా ఇంతకాలము కలి తల ఎత్తకుండా అణిగినాడు, మళ్ళీ కలి ప్రవేశిస్తుందో ఏమో అని అందరూ బాగా పరితపిస్తున్నారు, తల్లడిల్లుతున్నారు. అందరికీ తరుణోపాయం ఉపదేశించిన పుణ్యపురుషుడని బాధపడుతూ ఉన్నారు అందరూ. ఇంకా చనిపోయిన శరీరాన్ని ఇంట్లో ఉంచుకోరు కావున శ్మశాన భూమికి తీసుకొని వెళ్ళాలి కావున ఒక పల్లకిలో పెట్టినారు, మంచిగా తీసుకొని వెళుతున్నారు. అండగా అది పాడ పైన అంత పెట్టేసి అందరూ చూడాలి మహారాజునని చెప్పి అందరూ దర్శించుకోవాలని అందరూ ఎత్తుకొని వెళుతున్నారు. ఊరేగింపుగా మంగళ వాయిద్యముల ద్వారా ఆనందంతో వెళుతూ ఉన్నారు. నృత్యగానాలు చేస్తూ కొంతమంది, ఎందుకంటే అందరూ ఏడుపు పోవాలని అవి పెడతారు, అంతవరకు దుఃఖము నివారణం కావాలని ఆ నృత్యగానాలు పెడుతుంటే అలా కొంచెం దుఃఖ శమనం కలుగుతుంది అనే భావన చేత ఈయన పుణ్యపురుషుడు కావున ఇంత గొప్పగా జరుగుతుంది కావున ఇంతమంది హృదయముల యందు నివాసమైనటువంటి వారు ఆయన చనిపోయినా మరణించినప్పటికైనా సజీవుడి అని అందరూ అనుకోవాలని కొంచెం శోకం అనేది నివారణమవుతుందని ఇవన్నీ పెట్టుతూ ఉంటారు. అందుకోసం అంత నృత్యగానాలు చేస్తున్నారు, చప్పట్టు కొడుతున్నారు, పోతున్నారు. ఆకాశంలో మేఘావృతి కలిగింది, అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. ఆ వెళుతుంటే ఒక ఆయనకు చెప్పులంటే చాలా ఇష్టం. పూర్వకాలంలో అన్ని చర్మం చెప్పులు. ఆ చర్మం ఎందుకంటే వర్షం వస్తే తడిచిపోతాయి, అంత మెత్తగా అయిపోతాయి. అందుకోసం ఆయన ఎందుకు మంచి చెప్పులు చేయించుకున్నాడు, అది బాగా చూసుకునేవాడు. కొత్త చెప్పులు కావున వర్ష చినుకులు పడుతుంటే ఈ చెప్పులు తడిచిపోతాయని చెప్పి ఆ వీధిలో ఆ మహారాజును ఆ పాడపైన పెట్టుకొని తీసుకొని వెళుతున్నారు కావున అక్కడ ఒక ముసలమ్మ కూడా చూస్తుంది. ఆ పరిగెత్తినాడు, ఈ చెప్పులు తీసుకొని వెళ్ళి అవ్వవ్వ వర్షం వస్తుంది, మేఘావృతి కలిగింది, ఇంకా అక్కడ చినుకులు పడుతున్నాయి, ఈ చెప్పులు అక్కడ పెట్టుతానవ్వా, ఇవి తడిచిపోతే నాకు చెప్పులు అంటే చాలా ఇష్టము అన్నాడు. ఏముంది నైనా అక్కడ పెట్టండి, అక్కడ వదిలేయండి అనేసింది. ఆ చెప్పులు అక్కడ పెట్టినాడు. ఈ మంత్రి ఈ విషయాలను చూస్తున్నాడు. రాజును శవం పైన వర్షం కురుస్తుంది, కాపాడుకోవాలనుకొని ఈ విషయం చూసి ఈ మంత్రి కూడా పరిగెత్తినాడు. అవ్వ వర్షం వస్తుంది, మహారాజు గారి యొక్క శవాన్ని కొంచెం ఈ వరండాలో కొంచెం సేపు పెట్టుతాము అన్నాడు ఆ మంత్రి గారు ఆ ముసలమ్మను. ఆమె నవ్వుతో, పిచ్చి మంత్రి, ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టరు, అది శవము కదా, అట్లా పెట్టకూడదు అన్నది ఆ ముసలమ్మ. అమ్మా, ఆయన ఒక చెప్పులు తెచ్చి అక్కడ పెట్టుతున్నాడు కదా, నేనే చూసినాను. ఒక చెప్పులకిచ్చే ఇలువ ఒక మహారాజు ఒక శవానికి ఇస్తలేవా? చెప్పులు నేను చూస్తున్నా కూడా అక్కడ పెట్టినాడు, దాంట్లోకి ఇలువ ఇచ్చినావు, శవానికి ఎందుకు ఇస్తలేవా అని అడిగినాడు ఆయన. చెప్పులు ఎక్కడా, శవం ఎక్కడా మంత్రి గారు? చెప్పులకున్న ఇలువ శవానికి లేదు మరణించిన తర్వాత. చూశారా? ఇది గవ్వకైనా మరణించిన తర్వాత గవ్వగూడంగా కొరగానటువంటి శరీరాన్ని కావున మీరు శరీరం ఉండగానే అహింసా సిద్ధాంతమును మున్నగు సుగుణాలు అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, దయార్జవం, క్షమా, ధృతిర్మితాహార, శౌచం ఏతి యమాదశ, తపః, సంతోషం, ఆస్తిక్యం, దానమీశ్వర పూజనం, సిద్ధాంత వాక్యశ్రవణం, హ్రీర్మతిశ్చ జపోవ్రతం, యమ నియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగములు యందు ఈ 2 శ్లోకాలు కంఠస్థం చేసుకుని 20 సుగుణములు ఉన్నాయి. 20 సుగుణాలు ఆచరించినటువంటి వారు ఆఖరి మెట్టు ధ్యాన స్థితిని వెళుతారు, సమాధి స్థితిని పొందుతారు, అనగా కైవల్య స్థితిని పొంది తీరుతారు అని ఉపనిషత్తులు యందు చెప్పబడినటువంటి రహస్యము. అందుకోసమే
శరీర దృష్టిని వదులుకొని ఆత్మ దృష్టిని పెంచుకోండి. అనగా ఆత్మ ధ్యానంలో, పరమాత్మ ధ్యానంలో నువ్వు పరమాత్మ స్వరూపుడవై ఉన్నావు కావున ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేయగా జపతో నాస్తిపాతకము సమస్త కర్మములు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును జపము చేయుచుండగా నువ్వు ఎవరిని పరమాత్మను జపం చేస్తున్నాం కావున కీటకము తెచ్చి భ్రమరము పాఠమున బంభ్రమించి పాఠం పైన తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించుగాదే భయయోగమునన్. అక్కడ మట్టి గోళ్ళు పెట్టేసి ఆ మట్టి గోళ్ళలో కొన్ని 9 పచ్చటి పురుగులు తెచ్చి అందులో పెట్టి మూతేసి జూంకారనాదము చేయుచుండగా అది భయాందోళన వల్ల ఉన్నప్పుడు మాటికి ఆ గోడు పైకి పెట్టి జోంకారనాదము చేయుచుండగా భయాందోళన వల్ల ఈ 9ను స్మరించి కొంతకాలమునకు ఆ 9 రూపమును ధరించి ఆ గోటిని పెకలించుకొని బయటికి వస్తుంది సుమా. అట్నే ఈ జీవుడు ఆ పురుగులాంటి వారు వేరేగా ఉన్నప్పటికైనా ఆ 9ను భ్రమరమును స్మరించి భయాందోళన వల్ల భ్రమర రూపమును పొందినట్టుగా ఈ జీవాకారములు ఉన్నటువంటి జీవుడు మాయాలోకంలో ఉన్నటువంటి జీవుడు ఈ మాయను సృష్టించిన ఆ మహేశ్వరుని స్మరణ చేయుచుండగా ఈ జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు, దైవస్వరూపుడై భాషిస్తున్నాడు. మీరందరూ దైవ స్వరూపులే. భిన్నత్వంగా వచ్చినారు కావున సముద్రంలోంచి భిన్నత్వంగా వచ్చినటువంటి నీరు సముద్రంలో లయం కావాలని పరిగెడినట్టుగా మీరు ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తూ ఆ పరమాత్మ స్వరూపులై ఈ నదులన్నీ ఊడంగా సముద్ర స్వరూపమై ఉండి సముద్రంలో కలిసే వరకు సముద్రాకారాన్ని పొందే వరకు ఎలా పరిగెడుతూ ఉన్నాయో మీరు లేచింది మొదలుకొని పరుండ వరకు సదా పరమాత్మ ధ్యానం చేస్తూ పరమాత్మాకార స్వరూపులై భాషించి కైవల్యాన్ని పొందాలని కోరుతూ శుభం భూయాత్. ఓం తత్సత్.